2026వ సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను. ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరపర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనము 2026 సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటగా 6 ప్లానెట్స్ 6 గ్రహాలు ఒక ప్యారెడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట. అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి 28వ తేదీ 2026 సంవత్సరానికి బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురానస్, నెప్ట్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి. నాసా రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు 12 రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యతలు, ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ఏ రాశుల వారు నష్టపోతారు, ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి, అలాగే ప్రేమ వ్యవహారాలలో, అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు, మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి, ఒకే దిశలోకి, ఒకే అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది 2026లో. మొట్టమొదటగా జనవరి 9న 2026 సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు, భూమికి దగ్గరగా వస్తున్నాడు. ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి, ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో. దానివల్ల ఏమైందంటే ఇంతకుముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి మొత్తం బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు 6 డాక్టర్లు లేకుండా అందులో. సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం. ఆ తర్వాత అంటే ఏ రాశుల వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు, ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 28వ తేదీ 2026 సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది. ఇది ఏమవుతుందండి అంటే ఫిబ్రవరి 28న మనకి బుధ, శుక్ర, గురు, శని, యురానస్, నెప్ట్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము. దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో, ఆ తర్వాత ఈ యొక్క కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు, అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమ్లో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా, ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు. మనం ఏప్రిల్ 18, 2026 సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతున్నాయండి. దానికి ఎవరెవరంటే శని, కుజుడు, బుధుడు అండ్ నెప్ట్యూన్ గ్రహాలు, 4 గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి. దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు, కుటుంబాల్లో కోర్టుల్లో యుద్ధాలు, మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్, చాలా మందికి ఏ రాశుల వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి, లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యూటరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా, గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. అలాగే జూన్ 9, 2026 సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట, వెనస్ అండ్ మూన్. దీనివల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి,
కొన్ని రాశుల వారికి. అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేసరి యోగం లాంటి యోగాలు మనకు రావడము, మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము, ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడం, అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము, అలాగే భార్య ఆ అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఆగస్టు 12వ తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ 6 ప్లానెట్స్ లో ఈ యొక్క 2026 సంవత్సరంలో అలైన్మెంట్ లోకి వస్తున్నాయండి. దానివల్ల అదొకటి. దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా, అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది. దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి, ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళకి మనకి వీసాలు వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 26వ తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజంక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్, జూపిటర్ అండ్ యురానస్, ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట. అందువల్ల గురు చండాల యోగము, తర్వాత ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు, తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు, మీ యొక్క విదేశీ యానాలు, మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కంజంక్షన్ బట్టి మనం అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం. ఇక నవంబర్ 14, 2026 సంవత్సరంలో మనము ఏమవుతుందండి, వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలుస్తాయి. ఉదయం మనం చూడగలుగుతాం. బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు అనమాట. దీనివల్ల మనకి కొన్ని ఈ యొక్క వెన్నుముక సంబంధించి L4, L5 అంటాం కదా, ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్, ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు, మోచెప్పల మార్పిళ్ళు, అలాగే మోకాల నొప్పులకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా, ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. ఇకపోతే మనకి ఈ యొక్క అదర్ సెలెస్టియల్ ఈవెంట్స్ అనమాట, సునీలమైనటువంటి వినీల ఆకాశంలో మనం ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. జనవరి 10వ తేదీన 2026 సంవత్సరంలో గురుడు ఆపోజిట్ గా వస్తూ భూమి ఏం చేస్తుందంటే రవికి గురుడికి మధ్యలో వెళుతుంది. దీని ద్వారా మనకి ఎంత మందికి, ఏ రాశి వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి, హార్ట్ స్ట్రోక్లు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. ముందు జాగ్రత్తలుగా మన వీడియో ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ముందే మనము హార్ట్ చెకప్లు ఇవన్నీ కూడా చేయించుకొని జాగ్రత్త పడవచ్చు, హార్ట్ అటాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. అండ్ ఇది నేను చెప్పేటటువంటి ఈ యొక్క సెలెస్టియల్ ఈవెంట్స్ని ఆకాశంలో మీరు చూడొచ్చు కూడా, చూసేవే చెప్తున్నాను. ఇవన్నీ కూడా అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అమెరికన్ ఆర్మీకి సంబంధించినటువంటి నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని, నేను ఒక ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ ప్రొఫెసర్ని కాబట్టి అక్కడ డాక్టరేట్షిప్ చేసినటువంటి వాడిని. మరి ఈ యొక్క ప్రాచీన జ్యోతిష శాస్త్రం దగ్గర మా గురువు గారు అయినటువంటి ప్రపంచ విఖ్యాత మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలాదేవి గారు మరి మా గురువు గారి దగ్గరికి వచ్చేవారు. మేము చిన్నతనంలో 10 సంవత్సరాల పాటు ఆమె ఆఖరి దశలో మేము ఆమెతో ఇంటరాక్షన్ చేయగలిగాం. వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ జ్యోతిష శాస్త్రం తర్వాత ఆమె ప్రాక్టీస్ చేసింది. అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు, ఆయన డైరెక్ట్ గా రావడం, జ్యోతిష సదస్సులకి మా గురువు గారి దగ్గరికి రావడము, ఇవన్నీ కూడా మాకు అందులో అనుభవం ఉంది. కాబట్టి మీరంతా కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది చాలా కాస్ట్లీ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్, కానీ అందరికీ కూడా ఇప్పుడు మీరు అది ఎఫర్ట్ చేయలేరు. అండ్ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు నిజంగా సీరియస్ గా దోస్ సెటిల్డ్ అబ్రాడ్ ఇన్ ఫారిన్ కంట్రీస్, అటువంటి వాళ్ళు దోస్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్, ఏంటంటే సీరియస్లీ సఫరింగ్ పీపుల్కి, ఎవరైతే అఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారో అందరికీ కూడా అంత కాస్ట్లీగా కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జ్యోతిష శాస్త్రాన్ని ముఖ్యంగా పేదవాళ్ళకి, పాపం నిజంగా లేనటువంటి వాళ్ళ కోసం మేము ఈ యొక్క విశ్లేషణ అనేటటువంటిది ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేస్తూ మోడర్న్ జ్యోతిషాన్ని నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక డబ్బులు ఎఫర్ట్ చేసేటటువంటి వాళ్ళు లోభత్వం చూపించొద్దు, మైజర్గా ఉండొద్దు. ఉండకుండా మీరు అనాథ పిల్లలకి, తర్వాత ఈ యొక్క సాధు పురుషులకి, సాధువులకి, పేదవాళ్ళకి, తర్వాత
వికలాంగులకి సేవ చేయమని నేను పదే పదే చెప్తున్నాను. ఇవన్నీ అనుభవాలతో చెప్తున్నాను. మరి మన గురువులైనటువంటి ఆనందమూర్తి గారి ఆశయాలు, ఆనంద్ మార్గ ఆశ్రమం, మరి వాళ్ళందరికీ కూడా, అలాగే మన యొక్క పరమహంస యోగానందుల వారు గురుదేవులు, వీళ్ళందరికీ కూడా మనము సాధువులకి అందరికీ కూడా సపోర్ట్ చేయడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది విశేషించి చెప్పడం జరుగుతోంది. సో ఫర్ దట్ ఐఎమ్ పుట్టింగ్ ఎఫర్ట్. మిమ్మల్ని అందరినీ కూడా మంచి జగద్గురువుల దగ్గరికి పంపించడానికి, ఒక స్వామి వివేకానంద, ఒక రామకృష్ణ వంశ, ఒక రమణ మహర్షి సిద్ధాంతాల దగ్గరికి పంపించడానికి, జగద్గురువులతో ఇంటరాక్షన్ కోసం ఈ ప్రోగ్రాం చెప్పబడి ఉంటుంది. అందువలన వెరీ సీరియస్గా ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు, అలాగే అమాయకులైనటువంటి పేదవారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా నన్ను సంప్రదించవచ్చు. అంతేగాని మామూలుగా ఏదో మామూలు జ్యోతిషం తెలుసుకోవాలని, వాళ్ళకి సిల్లీగా జ్యోతిష శాస్త్రాన్ని నవ్వులుగా మనం చేసుకోవడానికి అలా కాదు. జ్యోతిష శాస్త్రం పరమ పవిత్రమైనటువంటిది. కాబట్టి మార్చి 24, 25 తేదీలలో మీరు ఆకాశంలో చూసుకోవచ్చు. 2026 సంవత్సరంలో శుక్రుడు చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నాడు చంద్రుడికి దగ్గరగా వచ్చి. దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోతాయి. దాంపత్యాలు, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి చాలా లాభాలు జరుగుతాయి. కన్యా రాశి వాళ్ళ యొక్క భార్యాభర్తల యొక్క గొడవలు ఆగిపోతాయి. ఇలాంటివన్నీ కూడా మనం వీడియోలో ఏ ఏ రాశిలో ఏం జరుగుతాయో సూక్ష్మంగా తెలుసుకుందాం. అలాగే జూలై 4, 2026 సంవత్సరంలో ద కంజక్షన్ బిట్వీన్ కుజుడు అండ్ యురానస్ అనమాట, మార్స్ అండ్ యురానస్. కాబట్టి ఈ కుజుడు యొక్క యురానస్ రాహు కలయిక వల్ల భార్యలు మామూలుగా గయ్యాళులు అయిపోతున్నారు. అలాగే భర్తలు కూడా గయ్యాళులు అవుతున్నారు. పిల్లలు అల్లరి మొండితనం వస్తుంది. తద్వారా మనం కాపురాలు నిలబెట్టుకోలేకపోతున్నారు. సంసారంలో చీలికలు వస్తున్నాయి. ఇవన్నీ ఎలా నివారించుకోవాలి విత్ రెమెడీస్ తో సహా మనం చెబుదాం. అలాగే సెప్టెంబర్ 25, 26 తేదీ 2026 సంవత్సరంలో నెప్ట్యూన్ విల్ బి అపియరింగ్ అండ్ ఇట్ ఈస్ విజిబుల్ అట్ నైట్ టైమ్స్. ఆకాశంలో ఆ తారీఖుల్లో చూసుకోండి. కేతువుకు దగ్గరగా ఉండేటటువంటిది నెప్ట్యూను, యురానస్కి రాహుకి దగ్గరగా ఉండేటటువంటిది యురానస్. దీనివల్ల ఎంతమంది మరణతుల్యమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు, ఎంతమంది సుసైడ్ చేసుకుంటారు, ఎంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు నయమైపోతాయి 12 రాశుల వారికి చెప్పడం జరుగుతుంది. ఇక ప్లానెట్స్ వచ్చేసరికి ఇదంతా కూడా టెక్నికల్ ఆస్పెక్ట్ క్లియర్ గా వినాలి మీరు. ఎందుకనంటే బోర్ కొడుతుందని ముందుకెళ్ళిపోతే మీకు ప్లానెట్స్ పొజిషన్ ఎవరు చెప్తారండి? సో ప్లానెట్స్ ట్రాన్సిట్ ఇన్ 2026 లో మన గురుగ్రహము మార్చి 11న డైరెక్ట్ అయ్యి ఆయన మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే 31 అక్టోబర్ 2026 సంవత్సరంలో సింహరాశిలోకి వస్తున్నాడు. 2 జూన్న కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఇక మళ్ళీ గురుడు సభ్యదశలోకి వెళ్ళడం వల్ల ప్రమోషన్స్ మీకు జీవితంలో జరగడం జరుగుతుంది కొన్ని రాశుల వారికి. అదేవిధంగా వివాహాలు కానటువంటి వాళ్ళకి కొంతమందికి వివాహాలు అవుతాయి. ఆ తర్వాత ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి. ఈ వీడియోను ఓపిక్ గా చూసేటటువంటి వాళ్ళకి మాత్రం సంపూర్ణ జాతకం కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన అటెన్షన్ మేము తీసుకుంటాం. అలా కాకుండా ఏదో స్కిప్ అయిపోవాలి, ఇలా వీడియో చూసేసి 1 minute అయిపోవాలి వీడియో అనుకునేటటువంటి వాళ్ళు మీకు ఏ విధంగా కూడా ఇది లాభం ఉండదన్నమాట. ఇక రెట్రోగ్రేడ్ ఓపిక చాలా అవసరం గురువు దగ్గరకు వచ్చినప్పుడు. 13 డిసెంబర్ లో గురుడు సింహరాశిలోకి వక్రిస్తాడు. అండ్ ఈ విధంగా గురుడు వక్రించి 120 రోజులు ఈ యొక్క 2026 సంవత్సరంలో వక్రిస్తాడు. దాని ద్వారా ఈ వీడియో కనుక మీరు వినకపోతే మీరు వ్యాపారాల్లో పెట్టేటటువంటి డబ్బంతా కూడా నష్టపోతారు. షేర్స్ లో పోలీస్ ఆఫీసర్స్ తో సహా, మరి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో మినిస్టర్స్ తో సహా మీరు షేర్స్ లో నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ డిజిటల్ అరెస్ట్ అనేటటువంటి విషయాల్లో కూడా చాలా మంది నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్ద మినిస్టర్సే ఉన్నారు. కాబట్టి ఇలాంటి నష్టాల నుంచి మిమ్మల్ని దాటించడానికి మా యొక్క సలహాలు ఖచ్చితంగా అవసరం. అలాగే శని 27 జూలై 2026 సంవత్సరంలో మీనరాశిలో వక్రిస్తున్నాడు. దీని ద్వారా మీనరాశిలో వక్రించినప్పుడు శని అపనిందల పాలు మిమ్మల్ని ఎలా చేస్తాడు? మీరు లంచాలు తీసుకోకపోయినా సరే, మీరు లంచాలు తీసుకున్నారని, మీరు ఏ అమ్మాయిలతో కూడా మీరు సరదాగా ఆఫీసులో ఎవరో మాట్లాడుతూ ఉంటే మీరు అది ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. అందువల్ల మీకు తెలియకుండానే ఆ ఫోన్లో సెట్టింగ్ ఆప్షన్స్ మార్చేసి మీరు ఏం మాట్లాడుతున్నారు అమ్మాయిలతో విన్నారు. ఎక్కెక్కలు పక్కపక్కలు మీరు అన్నాలు తినేటప్పుడు ఆఫీసులో ఆడపిల్లలతో మాట్లాడుతున్నది విని ఒక అతన్ని చితగొట్టేసింది వాళ్ళ ఆవిడ. కొట్టేసి ఇంట్లో నుంచి గెంటేసింది.
అతను పాపం ఈ రోజున రోడ్డు మీద ఉంటూ, గురుగారు నేను భార్యాబాధితుడు నాకు ఇవ్వండి అంటే మా ఆశ్రమంలో మేము అతనికి స్థానం కల్పించాం. సో ఇలాంటి కేసెస్ అన్ని కూడా మీకు వినడానికి ఆశ్చర్యంగా ఉంటాయి, కానీ నిత్య జీవితంలో చదువుకున్నటువంటి వాళ్ళు, నాణ్యత కలిగినటువంటి విద్యార్థులంతా కూడా, అలాగే ఈ యొక్క జ్యోతిష మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు మీ యొక్క బాధలను తొలగించేటటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి మరి మీకు చెప్పడం జరుగుతోంది. ఇకపోతే ఈ డైరెక్ట్ ఎప్పుడు అవుతాడండి అని అంటే 11 డిసెంబర్ 2026 సంవత్సరంలో మీనరాశిలో డైరెక్ట్ అవుతున్నాడు. ఈ విధంగా శని 130 రోజులు వక్రిస్తున్నాడు కాబట్టి చాలా మంది రాశుల వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. తర్వాత చాలా మంది మీరు లంచాలు తీసుకున్నారని మీ మీద నిందలు పడిపోతాయి. అమ్మాయిలు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే, మీరు ఏదో చేశారు, వాళ్ళతో మీకు కనెక్షన్స్ ఉన్నాయి, అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మీ భార్యలు మిమ్మల్ని వదిలేస్తారు. మీ బామ్మర్దులు మీ మీద ఇంటికి దాడికి వేసుకొచ్చి పెద్ద పెద్ద కర్రలతో మీ తలలు బదలు కొడతారు. ఇవన్నీ వాస్తవాలు జరగబోయేటటువంటివి చెప్తున్నాను నేను. తర్వాత ఈ యొక్క రాహువు వక్రించి 25 నవంబర్లో ట్రూ రాహువు మకర రాశిలోకి ఎంటర్ అవుతాడు. అదేవిధంగా 5 డిసెంబర్న రాహువు మీన్ రాహువు మరి మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇదే విధంగా ట్రూ కేతు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. మరి అలాగే మీన్ కేతు కర్కాటక రాశిలోకి ఈ యొక్క డిసెంబర్ 5న ఎంటర్ అవుతున్నాడు. అండ్ వీటిని బట్టి మనము ఈ యొక్క రాశి ఫలాలు 12 రాశుల వారికి ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఒక్కొక్కటి కూడా. ముందుగా ఇది బోరు కొట్టిందని స్కిప్ చేయొద్దు, అసలు టెక్నికల్ డేటా చాలా అవసరం. ఒక వ్యక్తి జాతకం అనేటటువంటిది ఏదో నోటుకొచ్చినట్టు చెప్పకూడదు. మనము చెప్పేటటువంటి దానికి బేస్ తీసుకొని నేను చెప్తున్నాను మీకు. ఇది బేస్ కాబట్టి ఈ యొక్క బేస్ నుంచి ఈ రాశి వారికి ఎలా ఉంటుందని నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. అందువలన లబ్ధి పొందేటటువంటి ఆల్ ద మినిస్టర్స్, ఆల్ ద సీఎంస్, ఆల్ ద ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ఎవ్వరు, ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ టెక్నికల్ డేటా మనం చెప్తున్నాం కాబట్టే వివిధ రాష్ట్రాల ఆనంద్ మార్గ్ ఆశ్రమం అంటే మాది. ఈవెన్ నీతు అంబానీ కూడా మా శిష్యురాలు, సుశీల్ గోయంకా, సీమా గోయంకా, టాటా బిర్లా, రతన్ టాటా, వీళ్ళందరూ కూడా ఆయన ఉన్నప్పుడు కూడా మా గురువు గారి దగ్గరికి వచ్చేవారు. నిశాంత్ బిర్లా, నిర్మలా బిర్లా, ఇటువంటి వాళ్ళంతా కూడా, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, వీళ్ళంతా కూడా. సో అందుకనే ఆయన మహావతార్ బాబాజీ గారిని ప్రతిసారి కలుస్తూ ఉంటారు. సో మీరు కూడా మా గురుదేవుల యొక్క ఆశీర్వాదం వలన, వాళ్ళు ప్రసాదించినటువంటి మాకు ఈ యొక్క మా గురువులు మాకు ప్రసాదించినటువంటి ఆ జ్యోతిష విద్యని మీ 12 రాశుల వారికి తెలియజెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్ జాబ్ అండ్ గెట్ బెనిఫిటెడ్. మీరు లబ్ధి పొందండి. అండ్ పేదవాళ్ళకి మాకు ఏ ఇంటెన్షన్ లేదు. నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి ఎవరి దయా దాక్షిణ్యాల మీద నేను ఆధారపడను. అండ్ ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ గోల్డెన్ ఫ్యామిలీ నుంచి, గోల్డెన్ స్పూన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి, గోల్డెన్ స్పూన్ ఫ్యామిలీ నుంచి మై సర్నేమ్ ఇస్ మొల్లపూడి. ఫ్రమ్ దాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ విచ్ ఫ్యామిలీ ఐ కేమ్. కాబట్టి మీరంతా కూడా మీరు చక్కగా లబ్ధి పొంది విద్యార్థులంతా బాగా చదవాలని, జగద్గురువుల దగ్గరికి మిమ్మల్ని అందరినీ కూడా అసోసియేట్ చేయించాలి. వివేకానందుల వారి యొక్క ఆశీస్సులు, ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి ఆశీస్సులు, పరమంశ యోగానందుల వారి ఆశీస్సులు అని చెప్పి కేవలం దానికోసమే ఇంతసేపు ఇంత స్ట్రెయిన్ తీసుకొని మీకు చెప్తున్నాను. కాబట్టి దయచేసి 12 రాశుల వారికి ఎలా ఉంటాయో చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. 2026 సంవత్సరంలో అప్పుల బాధలు తీరిపోతాయి. చాలా అప్పుల బాధలు ఉన్నాయండి, మాకు అప్పులకి మేము ఇచ్చినటువంటి వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వడం లేదండి అనేటటువంటి వాళ్ళు కూడా మీకు ఇవ్వడం జరుగుతాయి. మరి ఈ రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటి విస్తృతంగా జరుగుతున్నాయి. మరి అటువంటి గొడవలన్నిటిలో కూడా మనము ఎందువలన అంటే కోర్టులకు వెళ్ళిపోతున్నారు కాబట్టి గ్రహాలన్నీ కూడా మన అధీనంలో ఉంటాయి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి భార్య మామగారి మీద కోపంతో భార్యల మీద కేసులు వేసుకొని మీరు కేసు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ కూడా ఖర్చులు అనేకము అవడము చాలా భయభ్రాంతుల్ని చేస్తుంది అనమాట. అలాగే అంత ఖర్చులు చేస్తారు మీరు. ఇకపోతే భార్య ఒక చోట, భర్త ఒక చోట, ఉద్యోగాల రీత్యా ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యి మంచిగా అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క
గురుడు 11 మార్చిన మనకి కొన్ని మిథున రాశిలోకి డైరెక్ట్ అవ్వడం కారణంగా మనకి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మకర రాశి వాళ్ళకి మనము శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క 27 జూలైన మనకి శని రెట్రోగ్రేడ్ అయి మీనరాశిలో రెట్రోగ్రేడ్ అవుతాడు. కాబట్టి ఆ శని మనకి అనుకూలంగా అయ్యి ఇనప వ్యాపారాలు, స్క్రాప్ వ్యాపారాలు, ఐరన్ కంపెనీస్లో, ఫుడ్ ఫ్యాట్స్, ఫర్టిలైజర్స్ ఇలాంటి కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థుల దగ్గరకు వచ్చినప్పుడు విద్యార్థులు ఇంకా బాగా చదవాలి, పర్వాలేదు, ఒక 80% మార్కులు మీరు సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగాల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి అందరికీ కూడా పెళ్ళిళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి చక్కగా రన్నింగ్ చేసేటటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా కనుక చేసుకోకపోతే మనం నష్టపోయేటటువంటి అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఒకే దాన్ని నమ్ముకొని ఒకే చోట ఉంటూ ఒకే రకంగా చక్కగా వ్యాపారం చేసుకున్నటువంటి మకర రాశి వాళ్ళకి వ్యాపారాలు బాగా వెళ్తాయి. ఇకపోతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి కొన్ని పరిహారాలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, పోస్ట్ ఆఫీసు ఇలాంటి ప్రైవేట్ కమ్యూనికేషన్స్ అంటే ఎయిర్టెల్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీకు ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, జర్నలిస్టులకి, యాంకర్లకి పెళ్ళిళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో రాణింపు అనేటటువంటిది ఉంటుంది. సినిమా రంగంలో అలాగే టీవీ ఆర్టిస్టులా ఉన్నటువంటి వాళ్ళు, ప్రొడక్షన్ వింగ్, కెమెరా టెక్నీషియన్స్ మొత్తం అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా కాస్త నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన 25 నవంబర్ తర్వాత ఈ నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు దాకా ఎవరికైతే మందు అలవాటు ఉందో వాళ్ళు మందు మానలేరు. ఈ విధంగా ఈ యొక్క ఆరోగ్య సమస్యల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి అందరికీ కూడా మానసిక ఇబ్బందులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం ఇది. దూర ప్రయాణాలు చేస్తారు, అలాగే విహార యాత్రలు చేస్తారు, వేరే వేరే దేశాలకు వెళ్ళి చాలా ఇవి చూడాలి అవి చూడాలి అని మీరు వెళ్తూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి అందరికీ కూడా వీళ్ళ సోదరులు బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు, కానీ మీ పట్ల విశ్వాసంతో ఉండరు. కాబట్టి ఈ యొక్క రాహు నవంబర్ 25వ తేదీ 2026 సంవత్సరంలోకి వచ్చిన తర్వాత జన్మంలోకి రావడం ద్వారా మిమ్మల్ని మీరే నమ్ముకోకపోవడము, మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినడము, తర్వాత ఈ యొక్క దూర ఆలోచనలు, దురాశతో ఎక్కువగా ఆలోచించడము అండ్ బ్రెయిన్లెస్ యాక్టివిటీస్లో అడుగు పెట్టడము, వాళ్ళు బుర్ర లేకుండా మీరంతా కూడా వ్యాపారాలు ఇలాంటివన్నీ చేయడము, వాటిల్లో దూకడము చేస్తారు. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి, వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే అష్టమ కేతువు నవంబర్ 25వ తేదీ వరకు కూడా ఆత్మహత్య చేసుకోవాలని మీరు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అనేక రకమైనటువంటి సమస్యలతో. కాబట్టి ఒంటరిగా ఉండకండి. మామూలుగా ఎప్పుడు చూసినా మీ ఫ్రెండ్స్తో ఉంటూ ధైర్యంగా ఉంటూ జపం చేసుకుంటూ ఉండండి. ఆత్మబలాన్ని పెంచుకోండి. ఇవన్నీ కూడా రాశి బలాలను బట్టి కోటాను కోట్ల మందిని మనం పరిగణలోకి తీసుకొని చెప్పేటటువంటివి. మీ వ్యక్తిగత జీవితంలో మీరు నిజంగా ఆత్మహత్య చేసుకుంటారా, చేసుకోరా, లేకపోతే మీకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, డబ్బులు బాగా ఎప్పుడు పెరుగుతాయి, పెళ్ళాం ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇలాంటివన్నీ కూడా సంక్షిప్తంగా మీరు సంపూర్ణంగా మీరు జాతకాలు తెలుసుకోవాలి అంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం కూడా చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు మినుము ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలుగుతుంది. శుభమస్తు.